మోడీకి ఓటమి తప్పదు, ఉత్తరాదిన కూడా వ్యతిరేకతే. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రస్తుత ఎన్నికల్లో ఓటమి ఖాయమని, ఉత్తరాదిన కూడా ఆయనకి వ్యతిరేక కోణాలు వీస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మోడీ ఇంటికి పోవడం ఖాయం, ఈయన పని అయిపోయింది, ఖేల్ కథం అనే చెప్పుకునేటువంటి స్థాయికి ఈరోజు ఆయన ప్రతిష్ట దిగజారిపోయింది. అందువల్ల ఇదే కానీ ఈ ప్రమాదం ఎలాగా కొనసాగితే దేశ భద్రతే ప్రమాదంలో పడుతుంది, దేశ ఐక్యత విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది. అందువల్లనే వీళ్ళ ముగ్గురికి కూడా ప్రాధాన్యత ఉంది. ఎన్టీ రామారావు యొక్క ఆశయాల నుండి తెలుగుదేశం ఫౌండరు, ఆయన దాని స్థాపకులు, ఏ ఆశయాలతో తెలుగుదేశాన్ని ఎన్టీ రామారావు స్థాపించాడో దాని నుంచి ఈ రోజు తెలుగుదేశం పూర్తిగా వైదొలిగింది. ఫెడరలిజం, లౌకికవాదం, సెక్యులరిజం, ఈ రెండు ఎన్టీ రామారావుకి రెండు కళ్ళులాగా ఆ రోజు ఆయన నడిపించాడు. దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించాడు. రాష్ట్రాల హక్కులు, ఫెడరలిజం అంటే రాష్ట్రాల హక్కులు, రాష్ట్రాల నిధులు ఇవన్నీ కూడా రావాలి అనే దాని మీద ఆ రోజు అసలు తెలుగుదేశం స్థాపించిందే రాష్ట్రాల హక్కుల మీద. ఈ రోజు రాష్ట్రాల హక్కులతోనే తెలుగుదేశం రాజీ పడుతుంది. ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదు, విభజన హామీల గురించి మాట్లాడలేదు. 2 రోజుల్లో రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవుతుంది. ఈ 10 ఏళ్లలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి వైఎస్ఆర్ కానీ టీడీపీ కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది చాలా అన్యాయం అన్నమాట. ఎన్నుకోటే మాట్లాడకపోవడం, సాధిస్తారో లేదో వేరే విషయం. కనీసం 2 పార్టీల నాయకులు ప్రత్యేక హోదా విభజన హామీల గురించి కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు. అసలు విషయం అని ధైర్యం చేయలేకపోతున్నారు, వారు మాట్లాడలేకపోతున్నారు. ఫెడరల్ హక్కులతోటి రాజీ పడిన తర్వాత తెలుగుదేశం అర్థం ఏంటి? ఎన్టీ రామారావు సమాధికి పూలదండలేసి ఆయన ఆశయాలకు మాత్రం సమాధి చేసి వస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి తగదు. తెలుగుదేశం శ్రేణులు, వాళ్ళ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు ఆలోచించాలి. ఫెడరలిజం, సెక్యులరిజం ఈ రెండు ఎన్టీ రామారావు ఆత్మలు, దాన్ని కాపాడే బాధ్యత ఈరోజు తెలుగుదేశం కేడర్ మీద ఉన్నది. ఈరోజు దారి తప్పిన తెలుగుదేశాన్ని వాళ్ళ శ్రేణులే మరలా తిరిగి ఎన్టీ రామారావు దారిలోకి తీసుకురావాలా నా బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే జవహర్లాల్ నెహ్రూ కూడా ఆయన యావత్ జీవితం సెక్యులరిజం కోసం, దేశ ఐక్యత కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు. ఆయన ప్రతిష్టని బీజేపీ దెబ్బకొట్టాలని చూస్తుంది. దేశద్రోహులుగా ఉండే సావర్కర్ లాంటి వాళ్ళని ముందుకు తీసుకొచ్చి బ్రిటిష్ వాళ్ళకు లొంగిపోయినటువంటి వాళ్ళని, జవహర్లాల్ నెహ్రూ లాంటి వాళ్ళని అనదొక్కేస్తున్నారు. అలాగే సంఘ సంస్కరణలకి పెట్టింది పేరుగా ఉన్న కందుకూరి వీరేశలింగం బాల్య వివాహాలని వ్యతిరేకించాడు, వితంతు వివాహాలు జరిపించాడు, మూఢనమ్మకాలను వ్యతిరేకించాడు. ఈరోజు ఆ కందుకూరి సంస్కరణలన్నింటినీ దొంగలో తొక్కేదానికి బీజేపీ ఈరోజు మతోన్మాదాన్ని ముందుకు తీసుకొచ్చి కందుకూరికి కూడా సమాధి చేస్తాము, దాని ఆశయాలకు సమాధి చేస్తాము. అందువలన ముగ్గురికి కూడా ఈరోజు చాలా ప్రాసంగికత, రెలవెన్సీ ఉందని భావిస్తున్నాం మేము. మన యువతరం ముఖ్యంగా ముగ్గురు నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇక 2వ అంశం, మన రాష్ట్రంలో ఈరోజు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి. రేపు లెక్కింపు 4 దాకా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్యలో దాదాపు ఎన్నికల ప్రక్రియ సాగుతున్న కాలం అంతా కూడా ప్రభుత్వ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఇప్పుడు 2 నెలల నుంచి రేపు మళ్ళా 1వ తేదీ రాబోతుంది, 30వ తేదీ అయిపోయి 31 అయిపోయి 1వ తేదీ రాబోతుంది. వృద్ధులు, మహిళలు, రోగిష్టులు ఇటువంటి వాళ్ళు పెన్షన్లు అందుకోవడానికి తిరిగి ఎండలో నిలబడాల్సిన, క్యూలో నిలబడాల్సిన పరిస్థితి, బ్యాంకుల ముందు పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి మళ్ళా ఏర్పడబోతున్నది. అమాన్యమైనటువంటి ఇది ఇప్పటికే 2 నెలలు సాగిన దీన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరు వ్యతిరేకించారు. మొదటి నెల అంటే ఒక 2 రోజులు 3 రోజుల ముందు మేము ఊహించలేదు అంటే అర్థం చేసుకోవాలి. 2వ నెల ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండి కూడా ఏర్పాటు చేయలేదు మేము మొదటి వారంలో. ఇప్పుడు జూన్ వస్తున్నది, ఇప్పుడు కూడా అదే రకంగా మేము ఎండలో నిలబెడతాము, సచివాలయాల ముందు, బ్యాంకుల ముందు వాళ్ళని శిక్షిస్తాము అని అంటే మాత్రం క్షమించరాని నేరం అవుతుంది ప్రభుత్వాన్ని. చీఫ్ సెక్రటరీ కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు, వెంటనే ఎన్నికల కమిషన్ పెన్షన్లు పంచమని చెప్పడం కాదు, ఇంటింటికి ఇంతకుముందు ఎలా తీసుకుపోయిస్తున్నారో అలాగే ఇవ్వాలని ఆదేశించాలని చెప్పుకోవచ్చు. మాకు ఎన్నికలు నిర్వహించే పనే, ప్రభుత్వంతో మాకు పని లేదనుకుంటే అసలు జోక్యం చేసుకోకూడదు. నా 6వ తేదీ వరకు ఇలా ఎన్నికల కమిషన్ కిందే ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉంటుంది. కాబట్టి ఎన్నికల కమిషన్ ఆదేశించకుండా ఎన్నికల యంత్రాంగం కదలదు.
కాబట్టి 31 తేదీల్లో పెన్షన్లన్నీ కూడా ఇళ్లకే అందించే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. సిఎస్ ఆదేశాలు వెంటనే ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఉపాధి హామీ పథకం. ఇప్పుడు ఈ ఎండాకాలం ఈ ఉపాధి హామీ పథకం జరుగుతున్న ప్రాంతాలు కానీ పరిశీలిస్తే ఆ ఎండలో ఒక్క చదరపు మీటర్ కూడా కొట్టాలనంటే అర చదరపు మీటర్ కొట్టాలంటేనే ఒక పూట పడుతున్నది కూలీలు. 200 కూడా గిట్టుబాటు కానటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ఎండలో వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వటం లేదు. మధ్యగా ఎవరు ఇంతకు ముందు ఉండే హక్కులను తీసేశారు. వాళ్ళ చెరువు పారో పలుగు పదును పట్టుకోవడానికి ఉండే పోలీసులు అధికార యంత్రాంగం అంటే ఈ ఆర్ఓలు, రెవెన్యూ అఫీషియల్స్ వీళ్ళు బాధ్యత వహించాలి. వాళ్ళని నిర్దేశించేది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది దీన్ని కాపాడటంలో. కానీ కొట్లాటలో ఇద్దరు